కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న గొప్ప పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ గురించి ప్రాధాన్యంగా చెప్పుకోవాలి. ఇది అత్యంత ప్రజాదరణ పొందిన స్కీమ్. ఇక్కడ రిస్క్ లేకుండా దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో రిటర్న్స్ వస్తాయని చెప్పొచ్చు. వడ్డీ రేటు తక్కువే అయినా ఎన్నో ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి. ఈ పథకం గురించి మనం ఇప్పుడు పూర్తి వివరాలని తెలుసుకుందాం. దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ రావడం సహా పెద్ద మొత్తంలో పన్ను ఆదా చేసుకునేందుకు అందుబాటులో ఉన్న అద్భుత పథకం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇదే పీపీఎఫ్. దీనికి అత్యంత డిమాండ్ ఉంటుంది. ఇందులో అత్యంత గొప్ప పన్ను ప్రయోజనాలు ఉన్నాయి. దీంట్లో మీ పెట్టుబడులపై వడ్డీ రేటుపై మెచ్యూరిటీ రిటర్న్స్ పై ఎలాంటి ట్యాక్స్ పడదని గుర్తుంచుకోవాలి. ఇక ఆదాయ పన్ను సెక్షన్ 8C కింద పాత పన్ను విధానంలో ఆర్థిక సంవత్సరంలో గరిష్ట రూపాయలు 1,50,000 వరకు ట్యాక్స్ ఆదా చేసుకోవచ్చు. ఇందులో ఎక్కువగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇంకా ప్రభుత్వ మద్దతు ఉంటుంది కాబట్టి ఎలాంటి రిస్క్ లేకుండా నిర్ణీత సమయంలో గ్యారంటీలు రిటర్న్స్ అందుకోవచ్చు. ఈ పథకం విషయానికి వస్తే వరుసగా 15 సంవత్సరాలు ఇందులో డిపాజిట్స్ చేయాల్సి ఉంటుంది. కంపౌండ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్స్ పొందొచ్చు. ఈ పథకాల వడ్డీ రేటు ప్రస్తుతం వార్షిక ప్రాతిపదికన 7.10% ఉంది. ఇక ఏడాదిలో కనీసం 500 నుంచి గరిష్టంగా 1,50,000 వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మైనర్ పేరిట గార్డియన్ ఖాతా తెరవచ్చు. ఇక పెట్టుబడిని ఇందులో ఆర్థిక సంవత్సరంలో ఒకేసారి లేదా ఇన్స్టాల్మెంట్లలో చెల్లించేందుకు వెసులుబాటు ఉంటుంది. అకౌంట్ తెరిచిన 2 ఏళ్లకు ఇందులో డిపాజిట్లపై లోన్లు తీసుకోవచ్చు. ముందస్తు విత్డ్రా కూడా అవకాశం ఉంటుంది. వడ్డీ రేట్లు ప్రతి 3 నెలలకు ఓసారి మారే అవకాశం ఉంటుంది. కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్షిస్తుందని చెప్పొచ్చు. వడ్డీ రేట్లు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు లేదా స్థిరంగా కూడా ఉండొచ్చు. ఇక అకౌంట్లను 15 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల చొప్పున పొడిగించుకుంటూ వెళ్ళొచ్చు. ఇలా పెద్ద మొత్తంలో లాభాలు పొందొచ్చు. ఇందులో మనం ఇప్పుడు నెలకు 10,000 చొప్పున ఏటా 1,20,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే 15 సంవత్సరాల్లో ప్రస్తుతం 7.10% వడ్డీ రేటు ప్రకారం మీ పెట్టుబడి 18 లక్షలు కాగా వడ్డీతోనే 14.54 లక్షలు వస్తాయి. మొత్తం చేతికి 32.54 లక్షలు అందుతాయన్నమాట. ఇక మరో 5 ఏళ్లు పొడిగిస్తే ఇప్పుడు చేతికి 53.26 లక్షలు అందుతాయి. మరో 5 ఏళ్లు ఇలాగే చేస్తే అప్పుడు 25 ఏళ్లలో చేతికి 82,46,412 వస్తుంది. ఇదే సమయంలో గరిష్ట పెట్టుబడి అయిన 1,50,000తో 15 ఏళ్లకు 40 లక్షలకు పైగా అందుతుంది. 20 ఏళ్లకు 66 లక్షలు, 25 ఏళ్లకు 1.3 కోట్లు వస్తాయని చెప్పుకోవచ్చు. చిన్న మొత్తాల్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. నెలకు 5,000 చొప్పున ఏటా 60,000తో అయితే 15 ఏళ్లకు 16 లక్షలు వస్తాయి. 20 ఏళ్లకు 26 లక్షలు వస్తాయి. 25 ఏళ్లకు 41 లక్షలు అందుతాయి.